ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 5. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 23 మరియు 24 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 15వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం ప్రభువారు మీ యొక్క హస్తం పట్టుకొని అద్భుతమైన మార్గంలో మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఆయన కృప మీకు నిరంతరం తోడై ఉంటుంది. మన నీతి కార్యముల వలన కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా మనం విజయాన్ని సాధించబోతున్నాం. దేవుడు అట్టి కృపను మీకు దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన ఒక వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములోని కీర్తనలు 46 5వ చరణం. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువారు మీతో మాట్లాడుచున్నారు. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదట. ఇక్కడ రాయబడిన ఈ వచనములో పట్టణము అనే మాట అది మిమ్మలను సూచిస్తుంది. అంటే దేవుడు ఆ పట్టణములోనున్నాడు అనే మాటకు మనం దాన్ని ఇలా అన్వయించి చెప్పుకోవచ్చు. దేవుడు నాలోనున్నాడు. దేవుడు నాలో ఉన్నాడు కనుక నాకు చలనము లేదు. అరుణోదయమున దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, నేను నీలో ఉన్నాను కనుక నీకు ఎటువంటి చలనము లేదు అని ఆయన మీతో మాట్లాడుచున్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అని పౌలు గారు రాస్తున్నారు. అది ఒక మర్మము అని చెబుతున్నాడు. మనలో ఉన్నటువంటి క్రీస్తు ఒక మహిమ నిరీక్షణ. ప్రియ దేవుని బిడ్డ, ద్రాక్షవల్లిలో నుండి బయలుదేరిన ఒక తీగలోనికి ఆ జీవం ఎలా సరఫరా చేయబడుతుందో, యేసు ప్రభు నీలో ఉన్నాడు కనుక యేసు ప్రభు యొక్క జీవం అది నీలో నుండి బయలుదేరుచున్నది. ఆ జీవం నిన్ను బ్రతికించుచున్నది. ఆ జీవం నీకు విజయాన్ని దయచేస్తుంది. ఆ జీవం నిన్ను అంతకంతకు ఇదిగో ఆత్మలో నీవు బలవంతురాలిగాను బలవంతుడిగాను మారునట్లు సహాయము చేయుచున్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీలో ఉన్నాడు కనుక మీకు ఎంత మాత్రమునూ చలనము లేదు. ఈ భూమి మీద దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పగలిగినటువంటి ధన్యత కేవలం యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి మాత్రమే ఉన్నది. ఈరోజు నువ్వు ప్రభుని అంగీకరించిన స్థితిలో ఉన్నావా? అలాగైతే దేవుడు నీలో ఉన్నాడు, నీకెంత మాత్రం చలనము లేదు. నీ తలలోని వెంట్రుకకు కూడా అపాయం జరగదు. ఎందుకనంటే దేవుడు మీలో ఉన్నాడు కనుక. ఆయన మీలో ఉంటే ఆయన మహిమ మీలో ఉన్నట్లే. ఆయన మీలో ఉంటే
ఆయన అద్భుతాలు మీలో ఉన్నట్లే ఆయన మీలో ఉంటే జీవ జలముల నదులు మీలో ఉన్నట్లే. కాబట్టి మీరు ఒక పంపు దగ్గరికి వెళ్ళి ఆ ట్యాప్ విప్పితే పైనుండి నీళ్లు ఎలా అవి క్రిందికి ప్రవహిస్తాయో, మీరు యేసు నాలో ఉన్నాడని ఎరిగిన వారై మీరు ఆ ట్యాప్ విప్పడం అనగా ఆత్మలో మీరు దేవుని శక్తిని విడుదల చేయడం మీరు అభ్యసిస్తే, ప్రియ దేవుని బిడ్డ, మీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేకులు కూడా ఆశీర్వదించబడతారు. అనేకులు కూడా మీ ద్వారా ప్రభు యొక్క మహిమను చూడగలుగుతారు. ఆయన మీలో ఉన్నాడు. ఎంత మాత్రమును భయపడవద్దు. లోకము మిమ్మల్ని జయించలేదు. మీ మీదికి వచ్చే ప్రతి నింద, ప్రతి అవమానం మిమ్మల్ని ఎంత మాత్రమును నాశనము చేయలేదు. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, నేను నీతో ఉన్నాను, నేను నీలో ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏ అపాయము నీకు జరగదు. ఏ శత్రువు నిన్ను ఎంత మాత్రం హాని చేయలేదు. కనుక ధైర్యంతో ముందుకు సాగిపో అని ప్రభు నీకు సెలవిస్తున్నారు. దేవుని కృప సమృద్ధిగా నీకు అనుగ్రహించబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీరు మాలో ఉన్నందున తండ్రి మాకు ధైర్యము, మాకు నిబ్బరము, మాకు సంతోషము, మాకు శక్తి అన్నీ ప్రభు అనుగ్రహించబడుచున్నాయి. మీరు మాలో ఉన్నందున మేము ఎంతో గొప్ప ధన్యులముగా ఉన్నాం. మా ప్రియ తండ్రి, మా ప్రియులను ఈ ఉదయకాలము మీరు సంధించి దర్శించి బలపరచుమని ప్రార్థిస్తున్నాం. నీ కృపా క్షేమములతో నీ బిడ్డలను ఆదరించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.